ఓం అస్మద్గురుభ్యో నమః. కక్కడే పూర్వపాల్గుణ్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ఈరోజు 20వ పాసురం ప్రేమకుందలారు. 20వ పాసురం అర్థానుసంధానం. భావం ఏంటి? శ్రీ ప్రకృతి స్వరూపం. ఈ సృష్టి, ఈ జగత్తు, చేతనాచేతన స్థావర జంగమ ప్రపంచం సృష్టి స్థితి లయలు ప్రకృతి పురుషుల మీద ఆధారపడుతున్నాయి. ప్రకృతి అందచందాలకు రంగురంగుల హరివిల్లు, శరీష సుకుమారి, నిరంతర పరిణామ పరాయణ, అనంత ఆకర్షణ. అట్లనే ప్రకృతి అబల కాదు, అసక్త కాదు. మెరుస్తుంది, ఉరుముతుంది, పిడుగులు కురిపిస్తుంది. ప్రకృతి తొలుత, పురుషుడు తదుపరి. స్త్రీది ప్రకృతి స్వరూపం. ఆమె కాలానుగుణంగా మారగలదు. ఆమెకి సహనం ఎక్కువ. అందుకే ఆమె అత్తగారింటికి వెళ్తుంది, గాలిని తన ఎల్టీలు చేసుకుంటుంది, కంటుంది, పాలిస్తుంది, పెంచుతుంది, బిడ్డలతో బాధలు పడుతుంది. పురుషుడు మారలేడు, ఇల్లరికం పోతే వస్తాడు. పురుషుని బలం, శక్తి, స్తోమత అతడు ప్రకృతి పరవశిస్తాడు. ఆమెలో కరిగిపోతాడు. రక్షణ పోసిన పురుషుని గుణాలు, బాధ్యతలు. భర్తకు ఎడంవైపు ఉండాలి, ఎడంవైపు నడవాలి. ఇది ఆచారం. అతను కుడి చేయి ఆమె రక్షణ. అవసరం అయితే ఎడమ చేతిని ఆమెను పట్టుకుంటాడు, కుడి చేతితో దెబ్బతీస్తాడు. ప్రకృతి పురుషుల విషయంలో విభిన్నవాదనలు, సిద్ధాంతాలు ఉన్నాయి. సర్వం కల్విదం బ్రహ్మ, అద్వైతమంతా ఒకటే, రెండవది లేదు. ఈశావ్యాసమిదం సర్వం, ఇది శాంతం ఈశ్వరుడిదే. ఇష్టాద్వైతానికి ప్రకృతి వేరు, పురుషుడు వేరు, పెరుమాళ్ళు వేరు, పిరాటి వేరు, తల్లి వేరు, తల్లుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు. రెండు ఉన్నమాట నిజమే, కానీ అవి అనన్యములు, వాగార్థములు వంటివి. రెండూ కలిసి ఉండే ఒక్కటి కావున విశిష్టాద్వైతం. ఆ స్వామినే ఈ పాశ్రంలో దివ్య దర్శనం చేస్తున్నారు లోవార్ ఆండాళమ్మ గారు. చంద్రమా మనసో జాత సక్షోసు యో అజాయత ముఖాదింద్రచాగ్నిస్య ప్రాణాద్వాయ రజాయత. స్వామి మనస్సు నుండి చంద్రుడు, నేత్రముల నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు, శ్వాస నుంచి వాయువు జన్మించారు. వేద దేవతలు 33, వీరిలో 11 మంది భూమి మీద వారు, 11 మంది అంతరిక్షం వారు, 11 మంది జ్యూలోక వారు. మరొక పద్ధతిన 11 మంది రుద్రులు, 12 ఆదిత్యులు, 8 మంది వసువులు, 1 ధావ్య, 2 పృథ్వీ ప్లస్ పృథ్వీ = 1 పృథ్వీ. 33 దేవతల్లో ఒక్కొక్కరు కానీ అందరూ కలిసి కానీ స్వామి కాదు. వీరందరూ స్వామి సృష్టి, అందరూ స్వామి ఆజ్ఞానవతులు. భీషో సూర్య ఉదయతి, స్వామి భయానికే సూర్యుడు ఉదయిస్తున్నాడు. వేద దేవతలు యుద్ధాలు, భయాలు తెలవు. ఇతిహాస పురాణ దేవతలు సుమారు మన రాజకీయాలు. ఇంద్రుడు పక్కా రాజకీయుడు, గదిదింకుంటానికి అతను చేయని రాజకీయం లేదు. రాక్షసులు విజృంభిస్తారు, పరాజిత అవుతాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలు రక్షించాల్సిన వాడు శ్రీమన్నారాయణ. ఆ దేవతలు రక్షించడానికి స్వామి సర్వదా సన్నద్ధంగా ఉంటారని పాసురం పాడుతున్నాం. బ్రహ్మరుద్రాదులు అలవి కాని వరాలు ఇస్తారు, చిక్కుల్లో పడతారు. స్వామి వారి శత్రువులను తన శత్రువులుగా భావిస్తాడు, హరిభయంకరుడు అవుతాడు. లేక ఆశ్రయించిన వారి అరిషడ్గాల మీద హరిభయంకరుడు అవుతాడు. గోపికలు స్వామి ఏమీ అడగలేదు, అమ్మని అడిగారు. విసనకర్ర జనన మరణాలతో అలసినప్పుడు విసురుకొని అలసట తెచ్చుకోవడం తదుపరి. 2 అర్థం ఆత్మదర్శనాలు ఆ తర్వాతనే. 3 స్వామితో కూడి స్నానం చేయడానికి సాయం. స్వామి సాన్నిధ్యానికి, సాయుధ్యానికి త్రైలోక్య కుటుంబిని తల్లిని అర్థిస్తున్నారు. జ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్. ஆண்டாள் திருவதிகளே